A body of mass 3 kg is under a constant force which causes a displacement S in meters in it, given by the relation S equals to 1 by 3 t square, where t is in seconds. Work done by the force in 2 seconds is. సో అడుగుతున్నది ఏంటిది? వర్క్ డన్. మనకి ఇచ్చిన రిలేషన్ ఏంటిది? డిస్ప్లేస్మెంట్. ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు? ఎస్ ఈక్వల్స్ టు 1 by 3 t స్క్వేర్. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే టైం తోటి డి బై డిటీ ఆఫ్ ఎస్. సో 1 by 3 టీ స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? 2t. టీ స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2t. సో దీని ఏం రాసుకోవచ్చు? 2 by 3 ఇంటూ టీ. సో దీన్ని మళ్ళీ ఇంకోసారి డిఫరెన్షియేట్ చేస్తే డిఎస్ బై డిటీని డి బై డిటీ ఆఫ్ డిఎస్ బై డిటీ ఏమవుతుంది? అది డి స్క్వేర్ ఎస్ బై డిటీ స్క్వేర్. 2 by 3 నుండి 2 by 3 బై టీని డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది? ఓన్లీ 2 by 3 అనేది వస్తుంది. సో డి స్క్వేర్ ఎస్ బై డిటీ స్క్వేర్ ఏమనుకోవచ్చు మనం? యాక్సిలరేషన్ అనుకోవచ్చు. సో యాక్సిలరేషన్ ఈక్వల్స్ టు 2 by 3. సో అడుగుతున్నది ఏంటిది? మనను వర్క్ ఫార్ములా అడుగుతున్నాను. సారీ, వర్క్ డన్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాను. సో వర్క్ ఫార్ములా ఏంటిది? మనము ఇంటిగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే డిడబ్ల్యూ ఈక్వల్స్ టు ఎఫ్ డిఎస్. బోత్ సైడ్ ఇంటిగ్రేషన్ తీసుకుంటే ఏమవుతుంది? డిడబ్ల్యూ కాస్త డబ్ల్యూ అవుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్డిఎస్. కాకపోతే ఎఫ్ అంటే ఏంటిది ఇక్కడ? మాస్ ఇంటూ యాక్సిలరేషన్ ఇంటూ డిఎస్. దాని లిమిట్స్ ఏమి ఇచ్చాడు? 2 seconds దగ్గర అడుగుతున్నాను. సో ఏం తీసుకోవాలి మనం ఇక్కడ? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే వాల్యూ అని రాసేసుకుందాము. ఎం ఏ ప్లేస్లో ఏం తీసుకోవచ్చు? 2 by 3 ఆర్ డి స్క్వేర్ ఎస్ బై డిటీ స్క్వేర్. డిఎస్ ప్లేస్లో ఏం తీసుకుంటున్నాం మనం? సో ఇక్కడ ఎం ప్లేస్లో ఏం తీసుకున్నాం? ఏ ప్లేస్లో ఏం తీసుకున్నాం? డి స్క్వేర్ ఎస్ బై డిటీ స్క్వేర్ తీసుకున్నాం. ఇక్కడ డిఎస్ ఉంది కదా, దీని ఏం తీసుకుంటామంటే డిఎస్ బై డిటీ ఇంటూ డిటీ అని రాసుకుంటాం. సో వర్క్ డన్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఎం ప్లేస్లో ఏముంది? ఎం ఎంత ఇచ్చాడు? 3 kgs. సో 3 డి స్క్వేర్ ఎస్ బై డిటీ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది మనకు? 2 by 3. డిఎస్ బై డిటీ వాల్యూ ఎంత వచ్చింది? ఇంటూ 2 by 3 టీ డిటీ. సో ఫైనల్లీ యూ విల్ గెట్ 3 get క్యాన్సిల్ అండ్ 2 into 2 4 by 3. సో 4 by 3ని మనం కాన్స్టెంట్ కాబట్టి పక్కన రాసుకుంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ ఇంటూ డిటీ వస్తుంది. సో కాకపోతే ఇక్కడ లిమిట్ ఏంటిది? 2 seconds దగ్గర అడిగారు, అంటే 0 నుంచి 2 seconds దగ్గర లిమిట్స్ తీసుకుంటాం. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ టీ ఏమవుతుంది? 4 by 3 టీ స్క్వేర్ బై 2. లిమిట్స్ ఎంత? 0 నుంచి 2. సో వర్క్ ఈక్వల్స్ టు 4 by 3 ఇంటూ అప్పర్ లిమిట్ ఎంత? 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? 2 square. 2 square అంటే ఎంత? 4 by 2 మైనస్ లోయర్ లిమిట్ ఎంత? 0, కాబట్టి 0 అయిపోతుంది. సో ఏమవుతుంది ఇక్కడ ఫైనల్గా? 4 by 3 ఇంటూ 4 by 2. ఇక్కడ ఏం జరుగుతుంది? 2 2s are 4 into 2 8 by 3. సో వర్క్ ఎంత వచ్చింది ఫైనల్గా? వర్క్ ఈక్వల్స్ టు 8 by 3 joules. సో డి ఈజ్ ద రైట్ ఆప్షన్.